అందరికీ నమస్తే. నేను మీ ఎన్ జాకిర్ హుసేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు హక్కు. ఈ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓటును ఎందుకు వినియోగించుకోవాలి? ఎవరు వినియోగించుకోవాలి? పాలకులకు ఓటర్లకు మధ్య ఏంటి సంబంధం అనేటటువంటి అనేక విషయాల గురించి ఈరోజు SS9 న్యూస్ మీ ముందుకు తీసుకురాబోతుంది. ఓటు హక్కు భారతదేశ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. దేశ స్థితిగతులను మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కూడా అంతే అవసరం. చాలా మంది ఓటు కేవలం ఎన్నికల ప్రక్రియగా రాజకీయ క్రీడగా భావిస్తున్నారు. రాష్ట్రం దేశం అభివృద్ధి పథం వైపు పురోగతి వైపు పయనించాలంటే దేశ ప్రజలందరూ బాగుండాలి అని ఆశ తాపత్రయం మాత్రమే ఉంటే సరిపోదు సుమా. దేశం మీద అందరికీ నిజాయితీతో కూడిన భక్తి ఉండాలి. రాజ్యాంగాన్ని గౌరవించే అభిమానం కేవలం మాటల్లో ఉంటే సరిపోదు. వ్యవస్థ చాలా ముఖ్యం. వ్యవస్థను నడిపించే యంత్రాంగం అవసరం. ఆ యంత్రాంగం పరిపాలన రాజకీయాలతో ఓటు హక్కు అనే మీ భాగస్వామ్యంతో ముడిపడి ఉంది. రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే నాయకులను దేశ ప్రజలు ఓటు హక్కు అనే ఆయుధంతో మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి కుల మతం లింగ జాతి విభేదం లేకుండా భారత రాజ్యాంగ ఆర్టికల్ 326 ద్వారా దేశ ప్రజలకు కల్పించిన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును హక్కుగా విధిగా వినియోగించి మీ పాలకులను మీరే ఎన్నుకునే అధికారం. అంటే క్షేత్రస్థాయి వార్డు మెంబర్ మొదలు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ని మీరు ఎన్నుకునే హక్కు మీ చేతికిచ్చింది ఓటు హక్కు ద్వారా. అదే వజ్రాయుధం, అదే మీ ఓటు హక్కు. కాబట్టి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియజేసి వారు కూడా ఓటును వినియోగించుకునేలా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంది. ఈ మధ్య చాలా మంది నేను ఒక్కడు ఓటు వేయకపోతే జరిగే నష్టం ఏంటి అని భావిస్తూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు, కార్పొరేట్ స్థాయిలో డబ్బున్న వ్యక్తులు, కొంతమంది అధికారులు మరియు యువత కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అయిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది సమంజసమేనా? ఓ యువత మేలుకో, ఓ భారతీయుడా మేలుకో. నీ హక్కు, మీ ఓటు హక్కును వినియోగించుకోకపోతే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? మీరు భారతదేశ జనాభా లెక్కల్లో లేనట్టే. మరో రకంగా చెప్పాలంటే చచ్చిన వాళ్లతో సమానమేనని ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవాలి. మేధావులు మీరు మౌనంగా ఉంటే నేరస్తులు, అవినీతి పరులు రాజ్యాధికారాలు చేపట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి తెలిసి విద్యావంతులై ఉండి కొంతమంది ఓటు హక్కును వినియోగించుకోకుండా బాధ్యత రాహిత్యంతో రాజ్యాంగం ప్రతిపాదించిన వారి హక్కును వారే కాల రాసుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం మీద వారికి గౌరవం లేనట్లే, దేశం మీద భక్తి నమ్మకం గౌరవం లేనట్లేనని ఓటు హక్కును వినియోగించుకొని వారి పట్ల అర్థం చేసుకోవలసి వస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుని తన అంతరంగ ప్రజాస్వామిక సంస్కారాన్ని గౌరవించి బాధ్యతతో నేర్చుకోవలసిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యంలో కీలకమైన తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించి బాధ్యతతో సమాజం మీద ప్రేమ, గౌరవం, అభిమానం, మానవత్వంతో తనకిచ్చిన బాధ్యతను శిరసా వహించి కుల మతాలకు అతీతంగా అందరి అభివృద్ధికి మరియు రాజ్యాంగానికి ఖచ్చితంగా కట్టుబడి పారదర్శక నాయకత్వం కలిగిన వారికి మీ నాయకుడిని మీ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో ఎన్నుకునే హక్కు మీకు రాజ్యాంగం కల్పించింది. కనుక ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించిన ఈ ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి మనమల్ని పరిపాలించే నాయకుడిని, పార్టీలను ఎంపిక చేసి అధికారంలో ఇచ్చే ఓటు హక్కును మీకు కల్పించింది. కాబట్టి దీన్ని వజ్రాయుధంగానే పేర్కొంటున్నాం. ఈ వ్యవస్థలో మన అధికారులు, పాలకులు మన సమస్యలపై ప్రశ్నించాలి అంటే ఒక్క గౌరవప్రదమైన వ్యక్తిలా ఉండాలంటే ఓటును అమ్ముకోకూడదు. ఏనాడైతే నీవు ఓటును మనం చిల్లర డబ్బులకు అమ్ముకుంటామో
ఆనాడే మనం చచ్చిన వారితో సమానం. బానిసల వలె ఏ విషయాన్ని కూడా ప్రశ్నించలేని స్థితిలో మీ హక్కును కోల్పోవలసి వస్తుంది అని గ్రహించి మీరు వేసే ఓటు సరి అయిన అభ్యర్థికి వ్యవస్థ అభివృద్ధి చేసి నాయకుడికి 1-2 సార్లు మీరు బాగా ఆలోచించి ఓటును వేయండి. మీ హక్కు ఓటు కాబట్టి వినియోగించుకోండి. 18 సంవత్సరాల వయసు నిండిన యువత మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును మీకు నచ్చిన అభ్యర్థికి వేసి భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద ఉందని మీ SS9 న్యూస్ ఛానల్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.